ఎస్ ప్రజల ఉద్యమ ఫలితంగా నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి ఒక చట్టబద్ధత కల్పించబోతున్నారు. జనసేన పార్టీ కీలక పాత్ర పోషించింది. క్షేత్రస్థాయిలో ఉద్యమాలు నిర్మించడంతో పాటు చట్టసభలలో కొట్లాడేంత వరకు కూడా జనసేన పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా అమరావతి రాజధాని కావాలనేటటువంటి ఉద్యమాన్ని కొనసాగించినటువంటి చరిత్ర పార్టీది. ఎట్లా స్పందిస్తారు మీరు ఈ అంశం? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరూ కూడా ఏదైతే అమరావతి అప్పుడు అన్నారో అదే ఉండాలని అందరూ ఆలోచన. ఆ రోజు గత 5 సంవత్సరాలు కూడా వైసీపీ నాయకులు దాన్ని జరగకుండా ఆపడం, మొక్కలు బలిసేటట్టు వదిలేయటం, రాజధాని కోసం ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో ఇప్పుడు అడగకుండా రాజధానిని ఇక్కడ వద్దు 3 ముక్కలు ఆడదాం అనేసి ప్రజల్లోని గొడవలు సృష్టించేలాగా మీకు విశాఖపట్నంకి ఇస్తామని, కర్నూలుకి ఇస్తామని నేర్పోని ఆశలు పెట్టి ప్రజల్ని ఇటీవలలో తెలియక ఆ విధంగా తయారు చేసింది వైఎస్ఆర్ పార్టీ. ఏదైతే ఆ రోజు మోడీ గారు మాట ఇచ్చారో, శంకుస్థాపన చేశారో, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 100కి 100% రాజధాని అమరావతి మేము చేసి తీరుతాం. అందుకనే మళ్ళీ శంకుస్థాపన చేసి ఈరోజు కౌలు రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా 5,000 కోట్ల రూపాయలుగా బకాయిలు ఉంటే అవి కూడా ఇచ్చి ఈరోజు ఫ్లాట్లు కూడా కట్టి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఏమని చెప్పారు? రైతులు వ్యాపారం చేసామన్నారు. రైతులు రాష్ట్రం కోసం మన దేశ భవిష్యత్తు కోసం అభివృద్ధి చెందడానికి రైతు భూమి ఇస్తే ఈరోజు ఏరియాలు ఎక్కడ కూడా ఇండస్ట్రీలకి భూములు అడిగితే రైతులు ఇచ్చే పరిస్థితి లేదు. మాకు ఇండస్ట్రీ కూడా వద్దండి, మా భూములు ఉండాలంటారు. అలాంటిది స్వచ్ఛందంగా ఈరోజు రాష్ట్రం బాగు చేయాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలని రాజధాని రైతులు ఇస్తే, అమరావతిలో రైతులు ఇస్తే వాళ్ళు ఎంత అవమానించారో ప్రజలందరూ చూశారు. రోడ్లు లేని తిప్పి వాళ్ళు భూమి ఇచ్చి కూడా మహిళల్ని నానా విధంగా బూతు మాట్లాడి గత 5 సంవత్సరాలు కూడా ఇప్పుడు నీతులు చెప్తే చాలదండి. గత 5 సంవత్సరాలు బూతులు లేపారు వైసీపీ పార్టీ నాయకులు. ఎందుకంటే వాసిరెడ్డి పద్మ చెప్పింది, మాకు రాసి ఇచ్చిందే సజ్జల రామకృష్ణ, వాళ్ళు ఎలా చెప్తే అదే మాట్లాడేమని. వీళ్ళు బూతులు లేపి ఇప్పుడు నీతులు చెప్తే ప్రజలెవరు నమ్మరు సార్. ఎందుకంటే గతంలో మనం చూసాం వాళ్ళ ఆడిన భాష కానీ వాళ్ళ ఆడిన మాటలు కానీ ఈరోజు అదే. ఎందుకంటే 28వ తేదీని ముద్ర వేస్తే ఇంక ఏ పార్టీ రానియండి, పార్టీలతో మన సంబంధం లేదు. మన రాష్ట్రం బాగుండాలి, మనం లేకపోతే మనం బాగుంటే ప్రజలు మన తరతరాలకు చెప్పుకోవాలనిస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా తరాలకు బాగుండాలని, పిల్లలకి ఇంకా బాగుండాలని ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇది ఎందుకంటే అందరూ కూడా మన రాష్ట్రం అంతా కూడా ప్రజలందరూ కూడా అమరావతి కావాలని కోరిక అందరికీ ఉంది సార్. ఎందుకంటే విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్ అయ్యింది. ఇప్పుడు కారిడార్లు, అలాగే ఎయిర్పోర్టు, గతంలో ఎయిర్పోర్ట్ వస్తే బస్సురాని ఎయిర్పోర్ట్కి ఎలిఫెంట్ ఎందుకని, విమానం ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ భూములు వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పారు. ఈరోజు ఓపెన్ చేస్తే మేము తెచ్చామని చెప్తున్నారు. అలాగే ఏవి కూడా ఇప్పుడు ఏదైతే మనం ఓపెన్ చేస్తే రైల్వే జోన్కి 50 ఎకరాలు అడిగితే ఇవ్వలేకపోయారు. ఈరోజు మనం రైల్వే జోన్ కోసం 1,000 కోట్లు తెచ్చి రైల్వే జోన్ కూడా మనకి పెట్టడం జరిగింది. ఏది పోలవరం కూడా తొలగొట్టారు అసెంబ్లీలో, మేము మాటికి ఓపెన్ చేస్తామని. ఆ పోలవరం అలా నీరు కాచారు. అనిల్ అయితే మాటికి ప్రతి సంవత్సరం అసెంబ్లీలో తొలగొట్టి పని చేయకుండా మాటలు తప్ప ఎక్కడ కూడా. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. గంగిశెట్టి ఉమాశంకర్ గారు, కాంగ్రెస్ పార్టీ. ఉమాశంకర్ గారు, ఎట్లా స్వీకరిస్తుందండి కాంగ్రెస్ పార్టీ రేపు 28వ తేదీన జరగబోయేటటువంటి అసెంబ్లీ ప్రత్యేక తీర్మానము, ఆ తర్వాత పార్లమెంటులో చట్టబద్ధత ఆమోద యుద్ర మనకు అమరావతికి పడబోతుంది? ఎట్లా చూస్తారండి దీన్ని? సార్ మీ సిస్టమ్ మ్యూట్లో ఉన్నది, కొద్దిగా